మెహ్రెన్‌కి పెళ్లయిపోయింది. ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి కూడా మన మీడియా కానీ ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పేసి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం. సో మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే మెహ్రెన్ పెళ్లి చేసుకుందా? తను ప్రేమించిన అబ్బాయినే చేసుకుంది అని చెప్పేసి కూడా క్లియర్‌గా రాస్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి ఆర్టికల్స్ అనేవి ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు ఒక హీరో మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏ హీరో గురించి కానీ, హీరోయిన్ గురించి కానీ వాళ్ళు వేరే వాళ్ళతోని కనిపించారా? ఒక రెస్టారెంట్లో కనిపించారా? లేకపోతే షూటింగ్ పరంగానే ఒక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారా? ఇంకా అంతే. సో వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ సంవత్సరంలోనే లేకపోతే నెక్స్ట్ మంత్‌లోనే పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సో మరి అదే విధంగా సేమ్ మెహ్రెన్ విషయంలో కూడా ఇప్పుడని కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా తన పెళ్లి అయిపోయింది, అతనితోనయింది, ఇతనితోనయింది, తను సీక్రెట్‌గా చేసుకుంది, ప్రేమించుకున్నారు. సో ఇట్లా రకరకాలుగా రాస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి ఆర్టికల్ రావడం పట్ల మెహ్రెన్ మాత్రం రియాక్ట్ అయింది. అసలు ఈ విధంగా ఎందుకు రాస్తున్నారో, నాకు అసలు నేను ఇంకా ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు, ఎవరిని ప్రేమించలేదు, నా పాటికి నేనేదో ఉంటున్నాను, అనవసరంగా ఎందుకు నా పర్సనల్ లైఫ్ని ఎందుకు ఇట్లా మీడియాలో తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ గురించి చాలా సీరియస్ అవుతూ బాధతోని కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ వాళ్ళకు కనుక నిజంగానే పెళ్లి అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫొటోస్ని క్లిక్ చేస్తారు. ఆ ఫొటోస్ ఏదో ఒక విధంగా బయటికి వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా అనేది 24/7 పని చేస్తూనే ఉంది. అంటే మీరు చూసే వాళ్ళు చూడకపోయినప్పటికీ ఎవరో ఒకరు చూస్తారు. ఖచ్చితంగా ఫొటోస్ని రివీల్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తారు. కానీ ఈ విధంగా మేము ఎలాంటి విషయం చెప్పనప్పుడు, మేము నిజంగా అసలు పెళ్ళి అనే ప్రస్తావన కూడా తీసుకురానప్పుడు, మాకు పెళ్ళి అయిపోయింది, అది కూడా ప్రేమ వివాహం అని చెప్పేసి మీకు మీరు ఏ విధంగా అనుకుంటారు? ఇది సరైన పద్ధతి అస్సలు కాదు. ఓకే, మీరు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుతున్నారా? మీకు అది తెలిసిందా? నిజానిజాలు తెలుసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు రాయండి. ఓకే, ఒప్పుకుంటాం. కానీ మీరు ఓకే సినిమాల వరకు రాస్తారా? ఆ సినిమా చేస్తున్నారు, ఈ సినిమా చేస్తున్నారు, ఆ హీరోతో చేస్తున్నారు, ఓకే రాసుకోండి, నో ప్రాబ్లం. కానీ మా పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చి మా ఫ్యామిలీ అట్లా లేకపోతే పెళ్ళి అయిపోయింది, ప్రేమించుకుంటున్నారు, ఈ విధంగా పర్సనల్ లైఫ్ని మాత్రం అసలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి తను చాలా బాధతో చెప్పడం జరిగింది. అంటే ఓన్లీ మెహ్రెన్ గారనే కాదు, సెలబ్రిటీస్ అందరి విషయంలో కూడా ఎవరికైనా కొత్తగా పెళ్ళయిందా, ఇంకా ఒక నెల గడిగానే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని చెప్పేసి, తొందరలోనే వాసం చూస్తామని చెప్పేసి, లేకపోతే ఇంకా రకరకాలుగా రాస్తూనే ఉంటారు. బట్ సెలబ్రిటీస్ విషయానికి ఒకే సినిమాల వరకు రాసుకోండి, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని మాత్రం అసలు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అన్ని సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా వాళ్ళనే పాయింట్అవుట్ చేయడము, వాళ్ళ మీద బతక నేర్చిన వాళ్ళు ఇదే విధంగా వాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎవ్వరు కూడా మార్చలేరు. బట్ వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని కూడా అర్థం చేసుకొని అనవసరమైన విషయాల్లో, పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోవద్దు. సో అది ఖచ్చితంగా కొంతమంది అర్థం చేసుకుంటే బాగుంటుంది. మెహ్రెన్కి మాత్రం ఇంకా పెళ్ళైతే కాలేదు. సో ఈ యొక్క పెళ్లి విషయాన్ని 2 సంవత్సరాల నుంచి ఎందుకు తన మీద రుద్దుతున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మరి తనైతే రియాక్ట్ అయ్యింది. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కొంతమంది అర్థం చేసుకొని ఇంకా తన పెళ్లి గురించి మాట్లాడకుంటే బాగుంటుంది అని చెప్పేసి తన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.